హనీమూన్కి వెళ్ళొచ్చిన నీరసంలో ఉన్నట్టున్నాడు పెళ్లి కొడుకు. ఆ అమ్మాయి ఎక్కడ? అదిగో పైన. ఎక్కడ? స్వర్గంలోనా? చూడు, అధిక ప్రసంగాలు వదిలే. నిజంగా వాడిప్పుడు స్వర్గంలో ఈత కొడుతూ ఉంటాడు. ఛే, కామం తలకెక్కి ఇతను బుద్ధి మందగించినట్టుంది. మీరు నీళ్ళు ఇక్కడ ఉందనగానే పరిగెత్తుకొచ్చారుగా పడుచు కుర్రాళ్ళలాగా. నేను ఇక్కడ గోర్ఖా పని చేస్తున్నాను రా, మంత్రి కొడుక్కి. అర్థం కాలేదా? బ్రోకర్ పని. నువ్వు ఇక్కడే ఉండు. పోలీసుల సెక్యూరిటీ కూడా ఒక ప్రెస్టేజే. నీళ్ళు, డియర్ నీళ్ళు, డార్లింగ్. ఊరికే నష్టపెట్టకు శనిలాగా. हाय वर्मा जी, आप कैसे हैं? अच्छा हूँ. मुझे आपको कभी अकेला मिल सकती? आप बोलो, कभी भी मिल सकते. मैं भी आपको मिलने के लिए इंतजार करता हूँ. హలో, భరద్వాజ గారిగా? నేను చెప్పిన క్యాసెట్ మాక్సిమం రేపు మీ దగ్గరికి వచ్చి చేరుతుంది. ఓకే, తప్పకుండా. వెల్ డన్ నందిని, వెల్ డన్. యు హ్యావ్ ఏ గుడ్ న్యూస్. నిన్ను చూడటానికి ఒకరు వెయిట్ చేస్తున్నారు. నేను పిలుస్తాను. మేడం, ప్లీజ్ కమ్. నందిని, నందిని, నా అన్నగారు ఇంతవరకు రాలేదా బాబు? లేదమ్మా. ఈ పరీక్షల్లో తప్పక పాస్ కావాలి. నువ్వేంటమ్మాయి ఇక్కడ నేల మీద పడుకుంటావు? బయట రూమ్లోకి వెళ్ళి పడుకో. అవసరమైతే నేను పిలుస్తాను కదా. అలాగే. ఇంతవరకు నీ మనసులో నా స్థానం ఏమిటా అని అర్థం కాకుండా నేను మదనపడుతూ ఉన్నాను. నా లిస్ట్లో మొదటి పేరు నీదే. మొదటి పేరు నాదే, కానీ చూసిందేమో వాళ్ళు. వాళ్ళు చూసిన దానికంటే ఎంతో గొప్పగా నీకు నేను చూపిస్తాను కదా. అనవసరంగా ఆశలు పెంచుతున్నావు నువ్వు. నీకున్న ఆశలన్నీ నేను తీరుస్తాను. ప్రామిస్? ప్రామిస్. 1 minute, నేను కొంచెం ఫ్రెష్ అయ్యి వస్తాను. ఓకే? ఓకే. Tehilna.com. Plug. ఏంటి తమరు భయపడిపోయారా? నేనే భూతాన్ని కాదు. మీరు చంపింది నన్ను కాదుగా.
నా భర్తనే కదా. నువ్వెక్కడికెలా? తనెక్కడా? నీలిమ. నీలిమ కాదు, నా చెల్లెలు నందిని వాసురావు. నిన్నిక్కడికి రప్పించింది ఒంట్లో వేడిని తగ్గించుకోవడానికి కాదు. మా అక్క జీవితాన్ని నాశనం చేసిన నీ మేలి ముసుగును తొలగించడానికే నేను ఈ వేషం వేసింది. ఇద్దరూ కలిసి ఆడిన నాటకం అద్భుతం. కానీ మీరు వేసిన ప్లానే తుస్సుమంది. అధికారం, చట్టం ఈ వర్మ ముందు తల వంచుకోక తప్పదు. ఇద్దరు ఆడవాళ్ళు తలుచుకున్నంత మాత్రాన నన్నేమీ చేయలేరు. ఆ రోజు నీ కళ్ళ ముందు మీ ఆయన కథ ముగించినప్పుడే నీ కథ ముగించాల్సిందే. అవసరమైతే అది ఇప్పుడు చేయడానికైనా వెనుకాను. నీ కున్నతోటి చెప్పుకొని వెళ్ళి. ఏం చేద్దాం? అక్క, త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతారా? శంకర్, నువ్వేంటి ఈ టైంలో? నీకు తద్దీనం పెడతామని చెప్పడానికి. విషయం ఏంటి చెప్పు. నువ్వు తీసుకొచ్చావు కదా ఒక వన్నెలాడిని, నాకిప్పుడు అది కావాలి. ఏమిటి? ఏమైంది? విషయం చెప్పు. జైలుకి వెళ్ళిన అక్కని రక్షించుకోవడానికి వచ్చింది. జరిగిందంతా బయటపడిందంటే నిన్ను ఊరికే వదిలిపెట్టను. అన్నిటికీ కారణం నువ్వొక్కడివే. అరే భగవంతుడా, అంతా మోసం. ఎక్కడికి వెళ్ళినా దాన్ని పట్టుకు తీరుతాను. పోనీ. నందిని, ఏంటి ఆలోచిస్తున్నావు? ఏమీ లేదు శ్యామ్. తుఫాన్ తర్వాత ఉన్నంత ప్రశాంతంగా ఉంది నా మనసు ఇప్పుడు. నాకు నువ్వంటే ఎంతో అభిమానం. అనుకున్నది సాధించడానికి నువ్వు చూపించిన తెగువ ఈ దేశంలో ప్రతి స్త్రీకి ఆదర్శం. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ నందిని. శ్యామ్, దుర్మార్గుల శనొదిలింది, ఇంకా ప్రేమాభిషేకం. అయ్యో అక్క, అయ్యో. జయంత్ రూమ్ నెంబర్ ఎంత? 1 second సార్. 301. ఏమిటిది? ఎందుకు వచ్చారు మీరు? ఎక్కడే నీ చెల్లెలు ఆ ఝాన్సీ రాణి? తెలీదు. నడవే. వదలండి. వదలండి. నందిని, వెళ్ళి మీ అక్కని పిలు. ఊరొదిలి వెళ్ళిపోతున్నందుకు ఆవిడ బాధపడుతుందేమో. అయితే నువ్వు కూడా రా. ఏంటి, ఏం కావాలి మీకు? యూనిఫామ్ వేసుకుంటే ఏమైనా చేయొచ్చు అనుకుంటున్నావా? నోరెత్తకురా. ఉళ్ళంతా వేడెక్కించి అందరినీ రెచ్చగొట్టి ఇది పారిపోయి వచ్చింది. నా విశ్వరూపం ఏంటనేది దీనికి చూపిస్తాను. ఆ క్యాసెట్ ఎక్కడే? నువ్వు దాన్ని ఎక్కడ దాచిపెట్టావన్నది నాకు చూపించాలి. మర్యాదగా ఉండు. మేము జర్నలిస్టులం. పెద్ద జర్నలిస్టు. ఇక్కడ జర్నలిజం నీకు నేను నేర్పిస్తాను. రావే. ఏయ్, నువ్వు రా. రావే. పదండి. మా అందరినీ జైల్లో తోసేసి మీరు సుఖపడదాం అనుకుంటున్నారేమో. వదిలిపెట్టను. మీరు అపార్థం చేసుకుంటున్నారు మిస్టర్ వర్మ. ఈ చర్యలన్నీ మా ప్రొఫెషన్ లో భాగమే. ప్రొఫెషనల్ మామిడికాయ భర్త. ఇది వయ్యారంగా చంకలో వీడియో కెమెరా పెట్టుకొని అందరితో కులుగుతూ వగలుబోతూ తిరగడమేనా మీ ప్రొఫెషనల్ లో భాగం? మైండ్ యువర్ వర్డ్స్. మీ డబ్బు అంతస్తును చూసి ఒళ్ళు మర్చి వచ్చారనుకుంటున్నారా? వంచన, దగ, కుట్రలు చేసి ఆర్జించిన కోట్లు
ఇక మిమ్మల్ని రక్షించం. ఆపవే అధిక ప్రసంగం. క్యాసెట్ను చూపించి రాజకీయ నాయకులను బెదిరించడం లాంటివన్నీ ఢిల్లీలో. వర్మ గ్రూపుని అంతం చేయాలని చూస్తే వదిలిపెట్టను. లేదు వర్మగారు, ఏ నిమిషంలోనైనా మీ కపట వేషం లోకమంతటా తెలుస్తుంది. దాంతో మీ అహంకారం తగ్గుతుంది. ఇంకా చూస్తారేంట్రా? ఈ సిగ్గు శరం లేని వాళ్ళందరినీ పట్టుకుని కట్టి పడేయండిరా. బజార్ రౌడీల్లాగా 4 డబ్బుల కోసం మన స్టేట్ పరువు నమ్మడానికైనా వెనుకాడిని మీకు హిందూ స్త్రీకున్న శీలం విలువ ఎలా తెలుస్తుంది? తెలుసులేవే, బాగా తెలుసు. శీలం విలువ కాదు, నీ పొగరు విలువ. రావే. నందిని, మనీ పవర్ తో ఏదైనా సాధించగలం అనుకుంటే వీలు కాదు మిస్టర్ వర్మ. చట్టం సంఖ్యల నుండి ఇక మీరు తప్పించుకోవడం సాధ్యం కాదు. ముఖ్యాంశాలు. ఈ తరం రాజకీయ నాయకుడైన కృష్ణవర్మ గారి డ్రైవర్ గోపికృష్ణ మరణం గురించి టెహల్నా.com సేకరించిన సాక్ష్యాధారాల గురించి అసెంబ్లీలో ఈ రోజు ఇరుపక్షాల వారికి జరిగిన వాగ్వివాదంలో ఈ కేసుకు సంబంధించిన వారు ఎంత గొప్పవారైనా, ఉన్నత పోలీస్ ఆఫీసర్లైనా చట్టానికి అతీతులు కారని వారిని వెంటనే కస్టడీలోకి తీసుకోవాల్సినదిగా ముఖ్యమంత్రి ఆదేశించారు.